అందరికీ నమస్కారం. శివ పూజలో శివునికి అత్యంత ఇష్టమైనది మారేడు దళం. దీన్నే బిల్వదళం అంటారు. శివ పూజా విధానంలో మారేడు దళ పూజ చెప్పబడింది. వేదకాలం నుండి బిల్వం పవిత్రమైనదిగా పేర్కొన్నారు. మారేడు దళాలతో పూజిస్తేనే కానీ శివ పూజ పూర్తి కాదు. ప్రతిరోజు లేదా మహాశివరాత్రి పర్వదినంలో కానీ శివుణ్ణి మారేడు దళాలతో పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిదళం అంటే బిల్వపత్రానికి ఉన్న 3 ఆకులు. ఈ 3 ఆకులు సత్వ, రజ, తమో గుణాలకు అంటే 3 గుణాలకు ప్రతీక. సత్వగుణం పవిత్రతకు, జ్ఞానానికి, రజోగుణం క్రియాశీలతకు, కోరికలకు, తమోగుణం అజ్ఞానానికి, ఆలస్యానికి ప్రతీక, అలసత్వానికి. బిల్వపత్రంలోని 3 ఆకులు మనలో ఉన్న ఈ 3 గుణాలను సూచిస్తాయి. శివయ్యకు బిల్వపత్రాన్ని సమర్పించడం అంటే నాలోని సత్వ, రజ, తమో గుణాలను నీ చరణాల్లో అర్పిస్తున్నాను స్వామి అనే సంపూర్ణ శరణాగతి. త్రిగుణాల ప్రతీక అయిన త్రిదళ బిల్వపత్రాన్ని త్రిగుణాతీతుడైన శివునికి అర్పిస్తాం. ఈ సమర్పణ ద్వారా నాలోని 3 గుణాలు బంధనాన్ని విడిచిపెట్టి నిన్నే శరణు కోరుతున్నాను స్వామి అని చెప్పటం. ఇక త్రినేత్రం 3 కన్నులున్న శివుడు. మరి 3 కన్నులు దేనికి ప్రతీక? సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అలాగే భూత, వర్తమాన, భవిష్యత్ జ్ఞానానికి ప్రతీక. క్షత్రియాయుధం 3 ఆయుధాలు కలవాడు. అవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. త్రిజన్మ పాప సంహారం 3 జన్మల పాపాలను నశింపజేసేది. అంటే గత జన్మలో చేసిన పాపాలు, ఈ జన్మలో చేసిన పాపాలు, మరు జన్మలో చేయబోయే పాపాలను కూడా తొలగించే శక్తి కలిగినది. స్వామికి ఈ ఒక బిల్వపత్రం సమర్పిస్తున్నాను అని చెప్పటం. త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ अच्छिद्रै कोमलैः शुभैः शिवपूजां करिष्यामि ఏకబిల్వం శివార్పణం. 3 ఆకులతో కూడి ఎటువంటి లోపాలు లేని, ఎటువంటి రంధ్రాలు, చిరుగులు లేని, మృదువైన, పవిత్రమైన 3 శాఖలు కలిగిన బిల్వదళాలతో నేను శివుణ్ణి పూజిస్తున్నాను. ఇది కేవలం ఆకుల నియమమే కాదండి, మన మనస్సు కూడా లోపరహితంగా, పవిత్రంగా ఉండాలి అన్న భావన. అంటే బయట బిల్వం శుభ్రమైనా సరిపోదు, లోపల మన మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి. ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా ఉండాలి. లోపం లేని భక్తి, సందేహం లేని శరణాగతి. అటువంటి లోపరహితమైన మనస్సును నీకు సమర్పిస్తున్నాను స్వామి ఈ బిల్వపత్రం ద్వారా అని చెప్పటం. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పితం. బిల్వవృక్షాన్ని దర్శించిన అంటే చూసిన, స్పృశించిన అంటే తాకిన పాపాలన్నీ నశిస్తాయి. ఘోరమైన పాపాలను సైతం హరించే ఈ ఒక్క బిల్వపత్రాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వామి, అది అర్థం. సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయో యజ్ఞకోటి సహస్రాణం ఏకబిల్వం శివార్పితం. సాలగ్రామ దానం, బ్రాహ్మణులకు చేసే సత్కారం, చెరువులు, బావులు తవ్వించడం వంటి కోటి పుణ్యకార్యాలు చేస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో కేవలం ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పించటం వల్ల లభిస్తుంది. అటువంటి ఒక బిల్వపత్రాన్ని నేను శివునికి సమర్పిస్తున్నాను అని చెప్పటం. భక్తితో చేసిన చిన్న కార్యం కూడా గొప్ప యాగాల ఫలితాన్ని ఇస్తుంది అని భావం. దంతకోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ కోటి కన్యా ప్రదానేన ఏకబిల్వం శివార్పితం. వేల కొద్ది గజదానాలు అంటే ఏనుగులను దానం చేయటం, 100 అశ్వమేధ యజ్ఞాలు చేయటం, కోటి కన్యాదానాలు చేయటం వల్ల కలిగే పుణ్యం భక్తితో కేవలం ఒక్క బిల్వపత్రం శివునికి సమర్పించటం వలన కలుగుతుంది.
అటువంటి బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని చెప్పటం. శివుడికి సంపద కాదండి, భక్తే కావాలి. ఏకంచ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం. కోటి యజ్ఞాలు చేయటం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో, భక్తితో ఒక్క బిల్వపత్రం శివునికి సమర్పించటం వల్ల అంతటి ఫలితం లభిస్తుంది. అటువంటి బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని అర్థం. కాశీక్షేత్రే నివాసంచ కాలభైరవదర్శనం గయా ప్రయాగమే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితం. కాశీలో నివసించటం వల్ల, కాలభైరవుడిని దర్శించటం వల్ల, గయా మరియు ప్రయాగ క్షేత్రాలను సందర్శించటం వలన ఎంత ఫలితం లభిస్తుంది? దానికి సమానమైన ఫలం భక్తితో ఒక్క బిల్వపత్రం శివునికి సమర్పించటం వల్ల లభిస్తుంది. అటువంటి బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని చెప్పటం. ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితం. పార్వతీ సమేతుడై నందివాహనంపై ఉన్న శంకరుణ్ణి బిల్వపత్రంతో పూజిస్తే వారి సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అటువంటి పార్వతీ సమేతుడై నందివాహనంపై ఉన్న శంకరునికి ఏక బిల్వం సమర్పిస్తున్నాను అని అర్థం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ సర్వపాప వినుర్ముక్తః శివలోకమవాప్నుయాత్. శివుని సామీప్యంలో అంటే సన్నిధిలో బిల్వాష్టకంలోని ఈ పవిత్ర శ్లోకాలను ఎవరైతే చదువుతారో వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివుని సాన్నిధ్యాన్ని పొందుతారు. బిల్వాష్టకం అనేది ఒక శక్తివంతమైన శ్లోకం. దీనిని ఒక్క ఆకు కారణం కాకుండా 3 ఆకుల సమూహంగానే సమర్పించాలి. ఇది పవిత్ర త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తుంది. అంతేకాకుండా ఇది శివుని యొక్క 3 నేత్రాలను సూచిస్తుంది. శివపురాణం ప్రకారం బిల్వం శివుని చిహ్నం. ఈ వృక్షాన్ని దేవతలు కూడా పూజిస్తారు. ఈ మహావృక్షం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టం. ఒక బిల్వం 1000 కమలాలకు సమానమని శివపురాణం చెబుతుంది. పార్వతీదేవి యొక్క చెమట బిందువుల నుండి ఈ వృక్షం ఉద్భవించిందని, అందుకే ఈ చెట్టులో పార్వతీదేవి తన అన్ని రూపాల్లో నివసిస్తుందని నమ్మకం. ఆమె చెట్టు వేళ్లల్లో గిరిజాదేవిగా, కాండంలో మహేశ్వరిగా, కొమ్మలలో దాక్షాయణిగా, ఆకుల్లో పార్వతిగా, పండ్లలో కాత్యాయనిగా మరియు పువ్వులలో గౌరీదేవిగా నివసిస్తుందిట. పార్వతీదేవి వివిధ రూపాల్లో నివసించింది కనుకనే శివుడికి దాని ఆకులంటే చాలా ఇష్టం. అంతేకాకుండా లక్ష్మీదేవి నివాస స్థానాల్లో బిల్వపత్రం కూడా ఒకటి. అంతేకాకుండా బిల్వ దళాలతో విష్ణుమూర్తి శివుణ్ణి పూజించాడట. అందువల్ల శివునికి అత్యంత ప్రీతికరమైనది ఈ బిల్వపత్రం. ఈ స్తోత్రంలోని ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే, భక్తి ఉంటే ఒక చిన్న ఆకుతో కూడా పరమాత్ముణ్ణి మెప్పించవచ్చు. భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, భక్తితో కూడిన సమర్పణ. పరమాత్మకు 3 ఆకులున్న బిల్వపత్రాన్ని సమర్పించడం అంటే మనలోని అహంకారాన్ని, సత్వ రజ తమో గుణాలను ఆయనకు వదిలేసి నిర్గుణ స్థితిని పొందాలని అర్థం. చెట్టు పుట్టలను దైవంగా భావిస్తూ పర్యావరణాన్ని గౌరవించాలని ఈ స్తోత్రం గుర్తు చేస్తుంది. సామాన్యులు వేలకు వేలు ఖర్చు పెట్టి దాన ధర్మాలు, ఖరీదైన యాగాలు చేయలేకపోవచ్చు. కానీ స్వచ్ఛమైన భక్తితో ఒక్క బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలు, ఆ దాన ధర్మాలు, యాగాల ఫలితాన్ని శివుడు ప్రసాదిస్తాడు అని ఈ బిల్వాష్టకం భరోసా ఇస్తుంది. మహాశివరాత్రి రోజున ఈ స్తోత్రం పఠిస్తూ శివుడిని అర్చించటం వల్ల మానసిక ప్రశాంతత, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి.